నెల్లూరు జిల్లా కావలి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని గౌరవరం వంతెన సమీపంలో ఎస్ఐ తిరుమల రెడ్డి తమ సిబ్బందితో పట్టుకున్నారు. ఈ సందర్భంగా లారీలోని 172 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ తెలిపిన మేరకు బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన ఫోన్ సమాచారంను సీఐ రాజేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై ఎస్ఐ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా నెల్లూరు వైపు బియ్యంతో వస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. బియ్యం బస్తాలపై వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అని ట్యాగ్ ఉండటంతో ఆ ప్రాంతం నుంచి రైస్ మాఫియా బియ్యం తరలించారని తెలుస్తోంది. ఎస్ఐ ఈ విషయంపై డ్రైవర్ కన్నా పాటిరామును విచారించారు. తనది ప్రకాశం జిల్లా చీమకుర్తి అని ఒంగోలులో రోడ్డుపై లోడ్ చేసి ఉన్న లారీని తనకు అప్పగించి నెల్లూరుకు తీసుకెళ్లాలని అక్కడకు వెళ్లి ఫోన్ చేస్తే ఆ బియ్యం ఎక్కడ దించాలనో చెబుతామని తనను పంపారన్నారు. అంతకుమించి బియ్యం ఎక్కడ ఎత్తారో దాని వెనుక ఎవరెవరున్నారో తనకు తెలియదన్నాడు. దీంతో ఆ బియ్యంను సివిల్ సప్లై అధికారులకు అప్పగించి డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.